రోజుకో వంటకి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు చిన్న నీలంవి గుత్తి వంకాయలు 4 పక్షాలుగా చేసేసుకుని దీంతో గ్రేవీ ఉన్న మసాలా కర్రీ చూపిస్తున్నాను. నేను మా వారే మా ఇద్దరికే, అందుకని వంకాయలు సరిపోతాయి. గ్రేవీ కూడా ఉంటుంది కదా. మా నాన్నగారు ఇవి తిన్నారు, ఆయనకు వేరే ఇంకో కూర చేస్తాను. ముందుగా ఈ వంకాయలు ఇలా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. వేరే ప్యాన్ పెట్టుకుని వేడెక్కనివ్వాలండి. ఇందులో వాటి నూపప్పు వేసి వేయించుకోవాలి దోరగా. నూనె ఏం వేయకూడదు, పొడి ప్యాన్లోనే. ఇలా నూపప్పు వేగే కట్టేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 4 యాలక్కాయలు, 4 లవంగాలు, ఈ కొంచెం చల్లారాక ఈ నూపప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్నాక ఇందులోనే ఒక నీరుల్లిపాయ, 2 టమాటోలు కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలండి. ఇదిగోనండి, ఇందులో నీరుల్లిపాయ, 2 చిన్న టమాటోలు, ఒక పెద్ద నీరుల్లిపాయ ముక్కలు వేసుకున్నా. ఇప్పుడు అన్నీ కలిపి మళ్ళీ మిక్సీ చేసేయాలి. అన్నట్టు 1 స్పూను ఎర్రకారం కూడా వేసుకోవాలండి. వంకాయలు మగ్గాయండి. వీటిని ఒక ప్యాన్లోకి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మరి కాస్త ఇంకో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇది మిక్సీ చేసుకున్న ఉల్లి ముద్దండి. అన్నీ వేసిన మసాలా, యాలక్కాయ, లవంగం. మసాలా అంటే ఏం లేదు, యాలక్కాయ, లవంగం, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, నువ్వు వేయించిన పప్పు పొడి చేసుకున్నాను, ఉల్లిపాయలు, టమాటాలు. ఈ ముద్దనంతా ఒకసారి నూనెలో చక్కగా వేగనివ్వాలి. వంకాయ కూరకి, ఇలాంటి కూరలకు ముఖ్యంగా పల్లి నూనె మంచి రుచినిస్తుందండి. ఇదిగో ఇలా వేగనివ్వాలండి. నూనె పైకి తేరాలి. అప్పుడు ఈ వంకాయలు వేసేసుకోవాలి ఇందులో. ఇందాక వంకాయల్లో కొంచెం ఉప్పు వేసాను. ఇప్పుడు ఈ గ్రేవీలో కూడా ఇంకొంచెం ఉప్పు వేయాలండి, సరిపడా. ఇష్టమైన వాళ్ళు ఈ మసాలా కూరల్లో ఒక్క పిసరు, చాలా కొంచెం పంచదార ఒక్క పిసరు రాలుపుకుంటే కూరలకి ఒక రకమైన రుచి వస్తుందండి. గ్రేవీ సగం ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఇందాక మగ్గిన వంకాయలు తీసేసుకున్నాను కదా, అవి వేసేసాను. ఇవన్నీ సిమ్లో పెట్టి కాసేపు దీని మానాన్ని ఒక 5 నిమిషాలు వదిలేయాలి. ఇదిగోనండి, చక్కగా నూనె పైకి తేరింది. ఇలాంటి కర్రీలు తిన్నప్పుడు నూనె వచ్చేసింది, ఎక్కువ నూనె తిన్నా అనుకోకూడదు. ఎందుకంటే ఇవి తరచూ తిని